హాయ్ గైస్ ఎలా ఉన్నారు? మనం డైలీ నానో బనానా ప్రో, వియో 3 ఇలాంటి టాప్ టూల్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా! వీటిని ఇప్పుడు మనం ఫ్రీగా అయితే యూజ్ చేయబోతున్నాం. రూ. 1 కూడా ఇన్వెస్ట్ చేయకుండా. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో గైస్ మనం ఇప్పుడు చాలా సింపుల్‌గా అయితే ఆ వెబ్‌సైట్‌ని అయితే యాక్సెస్ చేస్తున్నాం. మీరైతే అడోబ్ ఫైర్‌లీ అని కొట్టండి. అడోబ్ ఫైర్‌లీ మనం ప్రీవియస్‌గా తెలుసుకున్నాం. బట్ మనకిప్పుడు ఫ్రీగా చేసుకోవచ్చనమాట. అడోబ్ ఫైర్‌లీ కొట్టి మీకు స్టార్టింగ్‌లోనే వస్తుంది కదా! అక్కడికెళ్తే మీకిక్కడ సీ ప్లాన్స్ అని ఉంటుంది. లేకుంటే సబ్స్క్రైబ్ నౌ ఏదో ఒక ఆప్షన్ మీరైతే ట్యాప్ చేయండి. సో, వ్యూ ప్లాన్స్ కొడుతున్నా. వ్యూ ప్లాన్స్ కొడితే మీకైతే ఇక్కడ ప్లాన్స్ చూపిస్తాయి. లైక్ స్టాండర్డ్ ఉంటుంది, ప్రో ఉంటుంది, లైక్ ప్రీమియం అలాగే క్లౌడ్ ప్రో. వీటన్నిటిలో మనకు ఇప్పటికి సెట్ అయ్యేది ఏంటంటే 2000కి 4000 ఇవన్నీ చూసుకోండి. మనకు ఫ్రీ ట్రయల్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రీ ట్రయల్‌లో నాకైతే 4000 పర్ మంత్ అని ఒక క్రెడిట్స్ ఉన్నాయి చూసారా? ప్రో అకౌంట్. నేనైతే ఆ అకౌంట్‌కెళ్ళి చేసుకుంటున్నా. ఇక్కడ మీరు 40 వీడియోస్ చేసుకోవచ్చు. అలాగే మీకిక్కడ ఒక లాంగ్వేజ్ ఉంటే ఇంకో లాంగ్వేజ్‌కి డబ్ చేసుకోవచ్చనమాట వాయిసు. 13 మినిట్స్ వీడియో చేసుకోవచ్చు అంత లెంత్‌ని. అలాగే మీకు ఇమేజెస్ ఇక్కడ అన్‌లిమిటెడ్ చేసుకోవచ్చు. సౌండ్ ఎఫెక్ట్ కూడా ఉంటాయి మీకు. ప్రీవియస్‌గా దాని మీద కూడా వీడియో చేసుకున్నాం. ఎలా సౌండ్ ఎఫెక్ట్స్ చేసుకోవాలో. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఒక 20 యాప్స్ దాకా ఉంటాయి మీకు. లైక్ మీరు వాడుకోవడానికి ఫ్రీగా. ప్రెజెంట్ మనం ఫ్రీ ట్రయల్ అయితే యాక్సెస్ చేస్తున్నాం. ఫ్రీ ట్రయల్ మీద కొడితే జస్ట్ సింపుల్ పేమెంట్ మెథడ్ అనమాట. ఇక్కడ మీకు మంత్లీనా, ఇయర్లీనా అడుగుతుంది. మనం ప్రెజెంట్ మంత్లీనే పెట్టుకుందాం. మంత్లీ పెట్టుకొని మీకు పైన ఇక్కడ చూపిస్తుంది 4000 ఎయిట్స్ అయితే మీకు రాబోతున్నాయి. వన్స్ మీకు ఈ పర్చేస్ అయిపోయాక. ప్రెజెంట్ మీకు రూ. 1 కూడా అయితే కట్ అవ్వదు. జస్ట్ రూ. 2 కట్ అయ్యి మీకు రూ. 2 మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాయి. మీరేం భయపడవసరం లేదు. మీ మనీ మీకు బ్యాక్ వచ్చేస్తాయి రూ. 2 కూడా. ఇక్కడ మీకు చూసారంటే బిల్లింగ్ అనేది మీకు ఇప్పుడు 7థ్ నేను ఇది రికార్డింగ్ చేస్తున్నా. 15థ్‌కి మీ బిల్లింగ్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. 15థ్ దాకా మీరు ఫ్రీ ట్రయల్‌లో ఉంటారు. 15థ్ లోపు ఆ 4000 క్రెడిట్స్‌ని వాడేసుకోండి. ఇప్పుడు మీరు పేమెంట్ చేయాలంటే కంటిన్యూ కొట్టండి. 15థ్ లోపు మీరైతే పేమెంట్ చేస్తారు కదా! మీరు ఈజీగా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ మన డీటెయిల్స్ ఇద్దాం. ఇక్కడ కార్డ్ ఉందనుకోండి. ఒకవేళ కార్డ్ ఉంటే కార్డ్ ఇయ్యండి. లేకుంటే మీరు యూపీఐ ద్వారా కూడా చేసుకోవచ్చు. సో, డ్యూ నౌ ఆప్షన్ ఉంది అక్కడ. మనకు ప్రెజెంట్ 0 అయితే కట్ అవుతుంది. సో, 0 కట్ అవుతుంది. ఇక్కడ మీకు నెక్స్ట్ చూసారా ఫిబ్రవరి 15థ్ అని చూపిస్తుంది. ఇక్కడ మీకు యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే లైక్ మీకు క్యూఆర్ కోడ్ కావాలా? లేకుంటే మీ యూపీఐ ఐడీ ఇచ్చి మీరు పేమెంట్ చేస్తారా? 2 ఆప్షన్స్ ఉంటాయి. యూపీఐలో 2 ఆప్షన్స్. మనకు క్యూఆర్ కోడ్ కావాలి. సో, క్యూఆర్ కోడ్ రావడానికి నీ చిన్న చిన్న డీటెయిల్స్ అయితే ఫిల్ చేస్తున్నాను. సో, నాకు అప్పటికి ఏదైతే తోచిందో అది నేను ఫిల్ చేసేస్తున్నా. సో, హైదరాబాద్, తెలంగాణ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్రానా? సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పిన్ కోడ్ ఏదో ఒకటి ఇచ్చేయండి. ప్రెజెంట్ ఇది పక్కా అంటే ఖచ్చితంగా ఇవ్వాల్సింది కంపల్సరీ ఏం లేదు. మీకు నచ్చింది ఏదో ఒకటి ఇచ్చేయండి తీసుకుంటుంది. ఇక్కడ మీరైతే నంబర్ ఇచ్చేసాక కంటిన్యూ స్టార్ట్ ఫ్రీ ట్రయల్ కొట్టారనుకోండి. మీకు ఒక క్యూఆర్ కోడ్ అయితే జనరేట్ అవుతుంది. స్టార్ట్ ఫ్రీ కొడితే మీకు పాపప్‌లో ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. మనం ఇంతకుముందు లైక్ గూగుల్ ఫ్లో సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం కదా! సేమ్ మెథడే అనమాట ఇది కూడా. దీన్ని కాపీ చేసుకోండి. అంటే కాపీ అంటే కాపీ కాదు. మీరు స్కాన్ చేయండి. లైక్ ఫోన్‌పేనా, పేటీఎమా. స్కాన్ చేస్తే మీకు రూ. 2 అడుగుతుంది. రూ. 2 కట్టేయండి. ఆటో పేమెంట్ అనేది మీకు సెట్ అయిపోతుంది. మీరు వన్స్ ఇక్కడ సక్సెస్‌ఫుల్ అయిపోగానే మీరక్కడ క్యాన్సిల్ చేసుకున్న ఆటో పేమెంట్. అది ప్రీవియస్ వీడియోస్‌లో కూడా తెలుసుకున్నాం. ఎలా క్యాన్సిల్ చేసుకోవాలో. మీరు క్యాన్సిల్ చేయకుంటే మీకు నెక్స్ట్ 15థ్‌కి ఆల్‌మోస్ట్ 1500 కట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి ఎవ్రీ మంత్ 15 కట్ అయితాయి. ఖచ్చితంగా క్యాన్సిల్ చేసుకోండి. చాలా వీడియోస్ ఉన్నాయి మనకి యూట్యూబ్‌లో ఆటో పేమెంట్ ఎలా క్యాన్సిల్ చేసుకోవాలి పేటీఎంలో, ఫోన్‌పేలో మీరు తెలుసుకోండి. వన్స్ అయిపోయాక మనకు పేజ్ ఇలా ఉంటుంది. ఇక్కడ మనకు ఇమేజ్, వీడియో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఇమేజ్‌లో మనకు చాట్‌జీపీటీ 5 ఇక్కడ చాలా ఉంటాయన్నమాట. అడోబ్ ఫైర్‌లీ వాళ్ళవి గూడా ఉన్నాయన్నమాట ఇమేజ్ మోడల్స్. అవి గూడా చాలా బెటర్‌గా వస్తాయి. ఒక్కటి మీకు శాంపుల్ చూపిస్తాను. వాళ్ళ అవుట్‌పుట్స్ ఎలా ఉన్నాయో. నాకు ఇది ఇష్టం అన్నమాట. వాళ్ళ అడోబ్ ఫైర్‌లీ 4 అన్నమాట. ఇక్కడ చిన్న శాంపుల్ సెలెక్ట్ చేసుకుందాం. లైక్ ఇక్కడ మాకు ఎలాంటి టైప్ ఆఫ్ అవుట్‌పుట్ కావాలి? అది సెలెక్ట్ చేసుకో. నేను శాంపుల్ ఒకటి సెలెక్ట్ చేసుకున్న డిజిటల్ ఆర్ట్ అని. ఇక్కడ నేను ఒకటి నార్మల్ ఇచ్చేస్తున్నా మీకు జస్ట్ అవుట్‌పుట్ చూపిస్తున్నా మీకు ఎలా వస్తున్నాయో. తర్వాత మనం నానో బనానా ప్రో యూజ్ చేద్దాం. నేనైతే క్యాట్ స్లీపింగ్ అని ఇచ్చాను. సో, కొంచెం టైం తీసుకొని మనకు జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో, చూడండి అవుట్‌పుట్ మనకి ఎలా వచ్చింది. చాలా హై క్వాలిటీలో 4కేలో వచ్చింది. చాలా బెటర్‌గా వచ్చింది. ఇవి డిజిటల్ ఆర్ట్స్ చాలామంది ఇదే యూజ్ చేస్తారనమాట. అడోబ్ ఫైర్‌లీ డిజిటల్ ఆర్ట్ చేయడానికి, లేకుంటే ఏమైనా 3డీ యానిమేషన్, 2డీ యానిమేషన్ చేయడానికి ఇది బెటర్‌గా వర్క్ అవుతుంది. సో, మనకు మెయిన్ కావాల్సింది నానో బనానా ప్రో. ఎందుకంటే మనం షార్ట్ ఫిల్మ్స్ లేకుంటే ఏ వీడియోస్ లేకుంటే మూవీస్ అన్నీ ఏదైనా నానో బనానా ప్రో వీఏ 3 యూజ్ చేస్తాం. ఇక్కడ మీకు ఆ 2 అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఇమేజెస్ ఫ్రీగా చేసుకోవచ్చు. ఎలాంటి క్రెడిట్స్ అయితే మీకు కట్ అవ్వవు. 2కే దాకా చేసుకోవచ్చనమాట. నేను దానికోసం చాట్‌జీపీటీకెళ్ళి చిన్నగా అయితే కొన్ని ప్రాంప్ట్స్ అయితే క్రియేట్ చేసుకున్నా ఇమేజ్ ప్రాంప్ట్స్. లైక్ నేనేం చెప్తున్నా అంటే లైక్ విలేజ్‌లో ఫార్మర్ స్ట్రగుల్ అవుతూ ఉంటాడు కదా! దాని మీద కొన్ని ప్రాంప్ట్స్ ఇవ్వమని నేను ఇంగ్లీష్‌లో కొట్టాను. మీరు తెలుగులో ఇచ్చినా అయిపోద్ది.
కొన్ని ప్రాంప్ట్స్ మనకు జనరేట్ అవుతాయి. ఆల్‌మోస్ట్ ఒక 7-8 ప్రాంప్ట్స్ అయితే నాకు జనరేట్ అయిపోయి, ఫస్ట్ వన్ నేను కాపీ చేసుకుంటున్నా. అక్కడికెళ్ళి పేస్ట్ చేస్తున్నా. గుర్తుపెట్టుకోండి లెఫ్ట్ సైడ్‌లో మీరు ఏ మోడల్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్‌పోర్టర్ సెలెక్ట్ చేసుకోండి. 2కైనా, 1కైనా సెలెక్ట్ చేసుకొని జనరేట్ కొట్టండి. మనకు ఇది ఔట్‌పుట్. చాలా అంటే చాలా బా వచ్చింది. నేను 21:9 సెలెక్ట్ చేసుకున్నా. చాలా బెటర్‌గా వచ్చిందనుకో సినిమాటిక్ థియేటర్ ఫీల్‌లా వచ్చింది. అలాగే సెకండ్ వన్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. పేస్ట్ చేసి జనరేట్ కొడుతున్నాం. ఇంకా సేమ్ ప్రాసెస్ మొత్తం 7 ఉన్నాయి మనకు. 7 వన్ బై వన్ చేసుకోండి. జనరేట్ అవ్వడానికి ఒక 30-40 సెకండ్స్ టైం తీసుకుంటుంది సెకండ్ ఇమేజ్ మనకు. సో, చాలా బెటర్‌గా వచ్చింది. చాలా న్యాచురల్ లంగ్. అలాగే మనకు థర్డ్ వన్ ఇది. సో, అలాగే మనకింకా మనం జనరేట్ చేసే కొద్దీ వస్తూనే ఉంటాయి. 7 వచ్చాయి కదా మొత్తం. నేను మొత్తం జనరేట్ చేశాను. సో, మనకు ఫైనల్ చూద్దాం మనకెలా వచ్చాయో. సో, ఇవి మనకు ఫైనల్ ఇమేజెస్ అన్నమాట. సో, టోటల్ మనకి ఇమేజెస్ వచ్చాయి. కొన్ని నేను 16:9 సెలెక్ట్ చేసుకున్నా. కొన్ని 21:9. నెక్స్ట్ మనకు వీడియో. సో, మీరు బ్యాకొచ్చి వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మోర్ అని కొట్టారనుకోండి ఈ పేజ్‌కి మళ్ళీ వస్తారు. ఇక్కడ మనకు వియో3 ఉంటుంది. వాళ్ళ సెపరేట్ అడోబ్ ఫైర్‌లీ వాళ్ళ ఒక వీడియో జనరేటర్ ఉంటుంది. అక్కడ లో క్రెడిట్స్ అన్నమాట. వియో3కి 400 క్రెడిట్స్. మన దగ్గర ఆల్రెడీ 4000 క్రెడిట్స్ ఉన్నాయన్నమాట. మీరు ఇంకొక జీమెయిల్ ఉంటే సేమ్ ప్రాసెస్ ఫాలో అయ్యి చేసుకోవచ్చు. ఇక్కడ వియో3.1 సెలెక్ట్ చేసుకొని సో, 1080 పిక్సెల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఎన్ని సెకండ్స్ కావాలి మనకు వియో3 ప్రెజెంట్ 8 సెకండ్స్ మ్యాక్స్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి 8 సెకండ్స్ సెలెక్ట్ చేసుకొని మీకు ఏది కావాలి ఎక్స్‌పోర్టర్ సెలెక్ట్ చేసుకొని నేను 16:9 సెలెక్ట్ చేసుకున్నా. ఫస్ట్ ఇమేజ్ అయితే నేను అప్‌లోడ్ చేస్తున్నా. మనం ఇంతకుముందు ఏవైతే జనరేట్ చేసుకున్నామో ఆ ఇమేజ్ ఇక్కడ అప్‌లోడ్ చేస్తున్నా. అప్‌లోడ్ చేస్తే నేను అప్‌లోడ్ చేసిన 21:9 ఆటోమేటిక్‌గా అది 6:9 కన్వర్ట్ చేసుకుంటుంది. క్రాప్ చేసుకుంటుంది. సో, మనకు ఇమేజ్ పైన యాడ్ చేసాం. నెక్స్ట్ మనం సేమ్ చాట్‌జీపీటీకెళ్ళి నాకు విజువల్ ప్రాంప్ట్స్ అడుగుతున్నా. ఆల్రెడీ మనకు ప్రాంప్ట్స్ అవి ఒక 7-8 నాకు సజెస్ట్ చేసింది కదా! దానికే మనం వియో3 విజువల్ ప్రాంప్ట్స్ సజెస్ట్ చేయమని చెప్తున్నాం. సో, అవి సజెస్ట్ చేసిన ప్రాంప్ట్స్ యూజ్ చేసామనుకోండి మనకు బెటర్ ఔట్‌పుట్స్ వస్తాయి అందుకు. సో, ఫస్ట్ వన్ మనకు ఆల్‌మోస్ట్ వచ్చేసింది కదా! ఫస్ట్ వన్ కాపీ చేసుకొని అక్కడికెళ్ళి ఫస్ట్ ఇమేజ్ ఏదైతే అప్‌లోడ్ చేశారో సేమ్ దాని రిలేటెడే ఈ ప్రాంప్ట్ ఉంటుంది. సో, నేను ఇచ్చేసాను. ఇక్కడ మీకు కొన్ని క్రెడిట్స్ అయితే కట్ అయిపోతాయి. జనరేట్ కొడుతున్నా. సో, జనరేట్ కొడితే మనకు కొంచెం టైం తీసుకుంటుంది. ఆడియో కూడా సెలెక్ట్ చేసుకోండి. ఆడియో ఉంటే మనకు చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది కాబట్టి జనరేట్ కొడుతున్నా ఆడియో సెలెక్ట్ చేసుకొని. కొంచెం టైం తీసుకొని మనకు ఔట్‌పుట్ అయితే వస్తుంది. సో, చాలా బెటర్‌గా వచ్చింది కదా! చెప్పండి వియో3 మాత్రం టాప్ అనమాట ఇంకా మనకు. ఇలాంటి వీడియోస్ చేసుకోవడానికి విత్ తెలుగు వాయిస్‌తో కూడా. ఇక్కడ తెలుగు వాయిస్ కూడా వస్తుంది. మీరు తెలుగు ఇచ్చుకోవచ్చనమాట తెలుగు వాయిస్ ఓవర్. అలాగే నేను సెకండ్ వన్ కాపీ చేసుకున్న ఇమేజ్ ఇచ్చి గుర్తుపెట్టుకొని మీరు తెలుగు డైలాగ్ కూడా ఇవ్వచ్చు ఇక్కడ. సో, వియో3 ఎక్కడైతే ఉందో మీకు తెలుగు మీరు ఎక్కడైనా ట్రై చేసుకోవచ్చు. సెకండ్ వీడియో. సో, బెటర్‌గా ఉంది గదా! అలాగే మనం నెక్స్ట్ వన్ కూడా సేమ్ ప్రాసెస్ ఇంకా వన్ బై వన్ మీరు ఇమేజ్ అప్‌లోడ్ చేయండి. ఇక్కడ ప్రాంప్ట్ కాపీ చేసుకొని అక్కడికెళ్ళి పేస్ట్ చేసి ఔట్‌పుట్ అయితే జనరేట్ చేసుకోండి. చాలా సింపుల్ మెథడ్. బట్ మీరు పేమెంట్ చేసినప్పుడు క్యాన్సిల్ చేసుకోవడం మర్చిపోకండి. చేసుకోకుంటే మీకు మనీ అయితే కట్ అవుతాయి. ఒకవేళ మీకు నచ్చిందనుకోండి మీరు అట్లా The ఎక్స్‌చేంజ్ water is getting deeper. Hold on to the child. I can barely stand. Where is my brother?